ఎంత పెద్దగా అయినావు నువ్వు? చాలా పెద్దగా అయ్యానమ్మా. నీకు విషయం తెలుసా, నీకు మైక్ లేదు, మాట్లాడేస్తున్నావు. ఇటు ఇటు వినిపిస్తుంది. నా ఫ్రస్ట్రేషన్ చెప్పుకుంటున్నాను నేను. నేను మడతేసా ఇవి కెమెరాలో వాళ్ళు చూస్తున్నారు. మీరు చెప్పండి, కామెంట్ చేయండి. నేను ఎన్ని మడత పెట్టాను, మా పప్పు ఎన్ని మడతేసింది. బ్రో ఊరికొచ్చేస్తుంది, ఏళ్ళు చూపెత్తుందిగా. ఏంది అయితే భారతీయ సినిమాల కమలాసన్ లెక్క మళ్ళీ బుద్ధి ఈసారి బ్లాస్ట్ అయితే అసలు బాగోదండి. యాక్చువల్లీ ఈ మైక్ నాకన్నా నీకే అవసరం. తొక్కేస్తున్నావు అమ్మ, నువ్వు నన్ను తొక్కేస్తున్నావు. నేను స్నానం చేసి దేవుడి రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ నేను ఫ్లవర్స్ పెట్టిన అనుకో, ఇక అంతే గుల్లుతూనే ఉంటుంది. ఈ దేవుడికి పువ్వు పైన పెట్టకూడదు, ఈ నెలలో ఉప్పు కారం అవన్నీ వేస్తే కెమెరాకి చూపించాలి కదా, పాపం తన యాంగిల్ పెట్టుకొని వేసే లోపల అటు తిరిగి ఇటు లోపల అన్నీ వేసేస్తుంది అత్తమ్మ. అమ్మ ఎందుకమ్మా వేసేసినావు, కొంచెం ఆగు అని అంటది అంతే. అదే ఏంటో తెలుసా, బా అందుకే మీతో నేను అసలు చెయ్యను షూట్. అంతేగా ఇంకా అయిపోయింది. వచ్చిందంటే మొత్తం సెటైల్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ వేసరికి ఏమనిపిస్తుంది, జిల్ జిల్ జిగల్ జిగై బట్టలంట. ఇంత లత్కోర పంచాయతీలో కూడా మీ దాంపత్య జీవితం సాఫీగా సాగిస్తున్నారంటే, అరే మగాళ్ళు మీరు మొగాళ్ళు రా భయ్. ఎవరైనా పని చేస్తే వాళ్ళకి తోచినట్టు చేస్తారు, నువ్వు సైలెంట్గా ఉండాలి. ఉండవు కదా, గిది గిట్లా చేస్తారా, గది గట్ల పెడతారా అంటే ఇంకోసారి చేస్తారా? నీకు గుర్తుంటే కళ్ళు ఏమో డేగా కళ్ళు, బ్రెయిన్ ఏమో ఐన్స్టీన్ బ్రెయిన్. వచ్చినప్పటి నుండి ఇక గుల్లుతూనే ఉంటుంది. ఈ గ్లాస్ ఈడ పెడతారా, బట్టలు మడత పెడుతుంటే మా అత్తమ్మ కామెడీ చేస్తుంది, కొద్దిసేపు మమ్మల్ని తిడుతుంది. బట్ ఏం చేయాలండి, ఈటీవీ అభిరుచి షూట్కి 5 కాస్ట్యూమ్స్ మార్చాలి ఒక్క రోజులో. అవన్నీ సర్దుకుంటున్నాం అనమాట. రా బుజ్జి, మా నర్సమ్మ లేదు, లీవ్లో ఉంది. నర్సమ్మ ప్లేస్లో ఇక ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి పేరు బుజ్జి, మా అత్తమ్మ బుజ్జమ్మ అని పిలుస్తుంది. బుజ్జమ్మ పోయి నువ్వు పని చేసుకో. ఇంకొకసారి అట్లా కెమెరా ముందు కాకుండా నువ్వు అట్లా వెనకకెళ్ళివు. ఇది మొన్న నేను ఈటీవీ అభిరుచి షూట్లో కట్టుకున్నప్పుడు ఎక్కడ కొన్నారు, చీర బాగుందని అడిగారు. 4500 రూపీస్ అండి. ఇది నేను యశు శకుంతలం ఫ్యాబ్రిక్స్లో కొన్నాం కదా. ఇది నేను ఈ కలర్ కొనుక్కున్నా, యశు ఏమో బ్లూ కలర్ కొనుక్కుంది అనమాట. నేను కట్టుకున్నా, యశు ఇంకా కట్టుకోలేదు. నువ్వు కూడా రా, ఎంతసేపు నేను మడత పెట్టాలి. మేము మడత పెట్టే వరకు ఈరోజు ఫుడ్ లేదట, షూటింగ్ కూడా చేయొద్దంట. ఆ డ్రెస్ యశు, ఈ డ్రెస్ బాగుంటుంది. ఇవన్నీ మడత పెట్టావా? మడత పెట్టి ఆల్రెడీ కొంచెం అంటే ఐరన్ చేసుకుని ఒకటేసారి షూట్లో కట్టుకున్నాను కదా, అవే ఐరన్ పోయినాయి. కొంచెం మంచిగా ఐరన్ ఫోల్డ్ చేయాలంతే. ఈ డ్రెస్ బాగుంది కదా యశు. ఇది సునీతక్క దగ్గర తీసుకున్నాను నేను, పవర్లూమ్ జామ్దానియే వస్త్రధారలో తీసుకున్నాం. అసలు అన్ని డ్రెస్సెస్ ఒక దగ్గర వేస్తే ఎక్కడెక్కడ కొన్నామో కూడా మనకు గుర్తుండదు కదా యశు. నీకు గుర్తుంటే కళ్ళు ఏమో డేగా కళ్ళు, బ్రెయిన్ ఏమో ఐన్స్టీన్ బ్రెయిన్. అమ్మా నీకు నేను చీర కట్టుకుంటూ ఇష్టమా, డ్రెస్లు వేసుకుంటూ ఇష్టమా? నాకు చీర కట్టుకుంటూనే ఇష్టం. నీకు నేను చీర కట్టుకుంటూ ఇష్టమా, డ్రెస్ వేసుకుంటూ ఇష్టమా యశు? అందుకే అడగలే. ఏ నా డ్రెస్ నువ్వు ఎట్లా సైజ్ చేసుకుంటావే? నీ డ్రెస్ అట్లీస్ట్ నేను ఏమన్నా సైజ్ చేయించుకోవచ్చు. నేను ఇటు జరుగు. నేను ఏది కొనుక్కుంటే ఏదైతే బాగుంది అంటనో, అంటే తనకి నచ్చింది వెళ్ళి మళ్ళీ సేమ్ కొనుక్కుంటుందని వేరే కలర్ కొనుక్కోవచ్చు కదా. అక్కడ ఒక పువ్వు చేంజ్ కావద్దు, ఆకు చేంజ్ కావద్దు. చాలా బాగుంటుంది. ఇది కూడా మేము శకుంతలం ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నాం. నేనేమో ఇట్లా హై నెక్ పెట్టి కుట్టించుకున్నా, యశు ఏమో కొంచెం దానికి అన్ని గాలాడాలి కదా. ఇది ఇంకా యశు వేసుకోలేదు, బాగుంది. ఎప్పుడు వేసుకుంటావు యశు? మ్యారేజ్ యానివర్సరీకి వేసుకుంటా. ఎప్పుడు అది? ఎల్లుండే. అదన్నమాట. అమలు నేను ఉండే కదా ఇంట్లో, నేను షూటింగ్ పోయినప్పుడు మీరు ఇద్దరు షూటింగ్ చేస్తారు కదా, యశు నువ్వు చెప్పినట్టు తింటుందా సతాయిస్తుందా? నేను ఇప్పుడు సతాయించాను. ఆగు 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 అనవా?
మరి అమ్మ తల్ల వీడియో చేసేటప్పుడు ఉప్పు వేయాలన్నా కారం వేయాలన్నా అన్ని పాపం గిన్నెలలో ఉప్పు కారం అవన్నీ వేస్తే కెమెరాకి చూపించాలి కదా పాపం తన యాంగిల్ పెట్టుకొని వేసే లోపల అటు తిరిగిటే లోపల అన్నీ వేసేస్తుంది అత్తమ్మ. అమ్మ ఎందుకమ్మా వేసేసినావు కొంచెం ఆగు అని అంటది అంతే. అదే ఏంటో తెలుసా, అందుకే మీతో నేను అసలు చెయ్యను షూట్ అంటది. ఇప్పుడు చూపించాలంటావు అంటది. ఆగు అన్నదానికి నేను రీజన్ చెప్పేసిన. ఇంకేమంటదమ్మా నేను ఇంకేమంటది? ఎప్పుడు అలుగుతుంటుంది, ముఖం మార్చుకుంటుంది. ఎన్నిసార్లు గ్లాస్ అయితే అసలు బాగోదండి. యాక్చువల్లీ ఈ మైక్ నాకన్నా నీకే అవసరం. ఎందుకే మాట్లాడుతున్నారు? ఇప్పుడు చెప్పు, ఎందుకు అలుగుతావు ఊకే? నేను ఎందుకు అలిగినా? అంటే అలుగుతుంది, లేదు చెప్పుకుని వెళ్తుంది కదా. అది ఆ సెకలన్నీ పడేది పప్పు దగ్గరేనండి. అత్తమ్మ దగ్గర పప్పులు ఉడకవు. నేనేమి అలగను వెళ్ళటాలు అట్లా ఏమి ఉండవు. పప్పు దగ్గర అబ్బో అసలు ఊ అంటే అంటే అలుగుతా వెళ్ళిపోతా. పిలవదు మళ్ళీ, సిగ్గు లేకుండా నేనే వస్తా. పిలువనాయే పిలుస్తాడు ఇంటికి వచ్చి మరీ పిలుస్తా. ఇంకా మరీ ఎక్కువ అలిగితే వాళ్ళ ఆయనకి చెప్పాలి, వాళ్ళ అత్తమ్మని మధ్యలో తీసుకురావాలి, కత్తలు చేస్తుంది. అవన్నీ చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. నేనేమి అలగట్లేదు ఇప్పుడు. నేను పెద్దనే తెలుసా? ఎంత పెద్దగా అయినావు నువ్వు? చాలా పెద్దగా అయ్యానమ్మా. అయినా కానీ నువ్వు ఎదగాలే, అసలు ఎదగలే నువ్వు. లేదమ్మా, నేను చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నా. ఓన్లీ ఇంట్లోనే అట్లా చేస్తుంది, బయటకు వెళ్తే మళ్ళీ మామూలు ఉంటుంది. అది నీ దగ్గర ఉంటుందేమో, మా దగ్గర ఉండదు అట్లా. మరి నువ్వు అమ్మమ్మ అమ్మమ్మ అంటే గారాబం అవుతుంది కదా, అట్లనే ఇక మన దగ్గర కాకపోతే ఏడుంటే చెప్పు. అత్త దగ్గర గారాబం చేస్తారా, అమ్మమ్మ దగ్గర చేస్తారు కానీ. అందుకే నువ్వు జ్యోతిని అయితే మంచిగా చూసుకుంటావు. యశు దగ్గరకు వచ్చేసరికి ఎట్లా తిట్టుకుంటావు? అవును, జ్యోతి ఏం చేసినా కూడా ఏమనదు. అయ్యో పాపం మా జ్యోతి అసలు రావడమే లేదు ఈ మధ్యన. ఇది కూడా శకుంతలం ఫ్యాబ్రిక్స్ లో తీసుకున్నా, గ్రీన్ కలర్ డ్రెస్. పప్పు ఇది ఎక్కడ తీసుకున్నాము? అది కూడా శకుంతలం ఫ్యాబ్రిక్స్. మనం శకుంతలం ఫ్యాబ్రిక్స్కి వెళ్ళినప్పుడు వారణాసిలో మొత్తం 10 మెటీరియల్స్ తీసుకున్నాం. అవి ఇప్పుడు కుట్టిస్తుంది మమత. కుట్టించడం లేట్ అవుతుంది. డ్రెస్సెస్ ఎట్లా మడతేయాలో పప్పు నేర్పించింది తెలుసా? ఐరన్ లాగా మడతేయచ్చు, ఐరన్ చేసినట్లు ఇలా మడతేయచ్చు. లేదు అంటే హాఫ్కి ఇట్లా తీసేసుకొని అంతకుముందు డ్రెస్లు వేసుకుంటే కదా ఎట్లా మడత పెట్టాలి ఏంటి అని తెలిసేది. మొగరాయుడు బట్టలు వేసుకుంటే ఇప్పుడు కూడా అంతే, వదులుతాయి అవే ప్యాంట్లు టీషర్ట్లు. నా దగ్గరకు వచ్చిన తర్వాత కుర్తీలు చీరలు. నన్ను సండే పిలిచింది అనుకో, ఎట్లా వస్తాను అడుగు, మంచిగా వేసుకొని వస్తా. ఇప్పుడు నేను ఎన్ని మడత నువ్వు ఎన్ని మడత పెట్టినావు పాప? ఇగో మడత పెట్టింది ఇటు తీస్తుంది, ఇగో ఆల్రెడీ మడత పెట్టినా. నేను మడతేసా ఇవి. కెమెరాలో వాళ్ళు చూస్తున్నారు, మీరు చెప్పండి, కామెంట్ చేయండి. నేను ఎన్ని మడత పెట్టాను, మా పప్పు ఎన్ని మడతేసింది? నువ్వు 3 4 మడత పెట్టినావు, అది 6 మడత పెట్టింది. ఒకదాని అన్ని కలిపి పెడుతుందమ్మా. ఏ డ్రెస్ ఆ డ్రెస్ లో పెట్టాలి కదా. అందుకే అన్న నేను అప్పుడు ఆ మాట, నీతోటి ఎవడు గెలుస్తారని. నాతోనా? కింద పెడితే మీద పెడతావు, మీద పెడితే కింద పెడతావు. అన్ని కలిపి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి అదేదో మడత పెడితే ఒక దాంట్లో ఒకటి పెడతలేదా అన్నావు. ఎవరైనా పని చేస్తే వాళ్ళకి తోచినట్టు చేస్తారు, నువ్వు సైలెంట్గా ఉండాలి. ఉండవు కదా, గిది గిట్లా చేస్తారా, గది గట్ల పెడతారా అంటే ఇంకోసారి చేస్తారా? ఆ మాట నువ్వు నన్నే అంటున్నావు, నాకు చెప్తున్నావు నువ్వు ఆ మాట. అవును, నర్సం ఏమన్నా వేస్తే మీద పడి రక్కుడు ఒకటే తక్కువ. ఆమె అంటే నాకన్నా ఇది కనుక నేను రక్కుతాను. నేను అక్కడ దాకా ఎందుకు మన్నెందుకు రక్తాయా నువ్వు? నేను ఎప్పుడన్నా పోతుంది కదా, సంగారెడ్డికి పోయింది, మా అక్క వాళ్ళ ఇంటికి పోయింది, 2 రోజులు రెస్ట్ తీసుకొని వస్తుంది మా అత్తమ్మ అని చెప్పేసి నాకు తెలియదండి. ఒక గిన్నె ఒక దగ్గర పెడితే ఇట్లా ఎందుకు పెట్టినావు అట్లా ఎందుకు పెట్టినావు అంటారు. మొన్న ఆ బుజ్జి వచ్చి ఏమంటుంది, అమ్మ నీకు ఇంత పెద్ద కొడుకులు అయినారు, ఇంత పెద్దగా అయినావు నువ్వు, నీకు ఇంట్లో చాయ్ పత్తి ఏడు ఉంటుందో తెలియదు, ఒక గ్లాస్ అడిగితే మీ అత్తమ్మని పిలుస్తున్నావు, ఒక చీపురట్టు అడిగితే మీ అత్తమ్మని పిలుస్తున్నావు, నీకు గది కూడా తెలియదు అన్నావు. అది తెలుసా? కరెక్టే. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఇది కాదు కదా, ఇంట్లో 10 సార్లు చూస్తావు, నీకెందుకు గుర్తుండదు? నిన్న మొన్న వచ్చిన యేషు నేను ఏది ఏడబెట్టినో టిక్కున పట్టుకొస్తాను, నువ్వు రాకు జరుగు అంటది నన్ను. టిక్కున పట్టుకురాదు, పక్కన పట్టుకురాదు, ఎంత ఎతుకుతావు యేషు? మనం
ఎన్నిసార్లు అనుకుంటా ఒక దగ్గర అయిపోతాం. నన్ను ఎలగొట్టేసి ఇల్లు మొత్తం ఇది చేయమంటే కూడా చేస్తుంది ఇప్పుడు. అమ్మ నువ్వు ఉంటావా ఎలా కొట్టాలంటే ఇంకా అంతే, మా జుట్టెంటికలు లేచిపోతాయి. పోనీ అత్తమ్మ ఉండదు కదా అని చెప్పి వచ్చేసరికి నాకు తెలిసింది, నాకు తోచింది గిన్నెలన్నీ సర్దుతే వచ్చినప్పటి నుండి ఇక గులుతూనే ఉంటుంది. ఈ గ్లాస్ ఈడ పెడతారా, ఈ స్పూన్ ఈడ పెడతారా, ఈ గిన్నె ఈడ పెడతారా, ఈ ప్లేట్ ఈడ పెడతారా, అదే గుడుగుడు. పొయ్యి వచ్చిన 4 రోజులు అంతే. బట్టలు స్టాండ్లో బట్టలు ఆరేస్తే డ్రాయర్ అంట దులిపి ఇట్లా దులిపి ఇట్లా స్ట్రేట్గా వేయాలంట. చీరని ఒక మడత ఇట్లా వేసి ఇది స్ట్రేట్గా రావాలి, అది స్ట్రేట్గా రావాలంటది. ఇలాగా మాకు గిస్తీర్లు తెలివాయి కదా, మేము వెనకట అట్లనే చేసుకునేది. ఛాన్స్ ఇవ్వాలి కదా చేస్తే. అండర్వేర్లు కూడా ఎట్లా ఆరేసిరో చూస్తారా, టీ షర్ట్లు కూడా ఇట్లా 4 సార్లు దులపాలంట, వేయాలంట, 2 సార్లు జరపాలంట, మళ్ళీ అవి వేసేటప్పుడు దానికి తుడవాలంట, ఫస్ట్ బ్యాక్ని తుడవాలంట. పోనీ అవి కాదు మడత పెట్టండి, ఏది చేసినా నచ్చదు. నీకు విషయం తెలుసా, నీకు మైక్ లేదు మాట్లాడేస్తున్నావు. ఇటు వినిపిస్తుంది. నా ఫ్రస్ట్రేషన్ చెప్పుకుంటున్నాను నేను. మళ్ళీ అందరూ అంటారు మీ అత్తతో పని చేపిస్తావు, నీకు నాకు ఛాన్స్ ఇయ్యదండి. ఏం చేసినా అత్త మనకు నచ్చదు. పొయ్యి మీద ఏమన్నా వేస్తే కరెక్ట్ తుడిస్తే ఇది ఇట్లా తుడవలేదు అట్లా తుడవలేదు అంటది. తొక్కేస్తున్నావు అమ్మ, నువ్వు నన్ను తొక్కేస్తున్నావు. నిన్న నేను దొక్కుతున్నానా, నువ్వు ఎలా కొడుతున్నాను? నేను ఎలా కొడతారా నిన్ను? అసలు నువ్వు ఊరికి పోయినప్పటి నుండి గంటకు ఒకసారి ఫోన్ చేసి ఊకే రా అంటే ఊకే వచ్చిన 2 రోజులకు పిలుస్తున్నావు అంటున్నావు. నీ పనితో ఫోన్ కూడా చేస్తలేదు. అవునా? నీ కొడుకన్నా నిన్ను అడగడు, నేనే అత్తమ్మా నేను ఫోన్ చేస్తే నేను ఎలా కొడతానంట. నిజం చెప్పు, మనస్ఫూర్తిగా. అట్లా అంటే జోక్గా అంటున్నా. అన్ని జోక్ అత్తమ్మ ఊరికే జోక్ చేస్తుంది, కామెడీ చేస్తుంది. మళ్ళీ నేను ఒక్క రోజు ఇంట్లో లేకపోతే అయ్యా నువ్వు లేవే, నాకు తోస్తలేదు, నాకు బోర్ కొడుతుంది, మా సప్నమ్మ లేదు అంటది. మేము వచ్చే టైం కల్లా కొంచెం లేట్ అయితే ఫోన్ వస్తుంది, అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అట్లా చేస్తుంది. మళ్ళీ నేను ఎలా కొడతాంట. టైం అవుతుంది అక్కడ. మీ బట్టలు ఎప్పుడైతాయి, మా పిల్లలకి ఎప్పుడు వండి పెడతాము. ఇక మడత పెడుతున్నాం. ఇదే లోలి నడుస్తూ ఉంటుంది మా ఇంట్లో. ఒక స్పూను ఇట్లా మడత ఏమన్నా కాదు, మళ్ళీ అన్నం కూర వండిన తర్వాత ఒక డబ్బాల నుండి ఇంకో డబ్బా పెడితే ఈ డబ్బాలు ఎందుకు పెట్టినావు, నువ్వు ఈ డబ్బాలు పెట్టాలి, ఈ డబ్బాకి ఇంత ఖాళీ ఉంది, ఈ డబ్బా నిండుతుంది అని మళ్ళీ కొలతలు తీసుకొని డబ్బాలలో పెట్టాలి. ఒక గిన్నెలో కాఫీ కలిపితే ఈ గిన్నెలో టీనే పెట్టాలి, కాఫీ పెట్టకూడదు. మళ్ళీ మామూలుగా రోజు పొద్దున్న ఎగ్స్ తింటాం కదా అని ఎగ్స్ ని ఒక గిన్నెలు ఉడకబెడితే ఈ గిన్నెలో నువ్వు ఎగ్స్ ఎందుకు ఉడకబెట్టినావు, దీనికి దేవుడికి దానికి దీనికి వాడతాం కదా, నాకు అట్లా నచ్చదు. అదన్నమాట. ఇగో వర్షాకాలము పనమ్మాయి రాలేదనుకోండి, పొద్దున్న లేచి నాకు తోచినట్టు బయట ఊడిచే లోపలనే వీపంతా తడిచిపోతుంది, వాకిలంతా ఏంది నువ్వా చెప్పేది. నువ్వు ఎప్పుడైనా వస్తే ఏం చేస్తుంది తెలుసా, వర్షం పడుతున్నా కూడా వాకిలు కడగాలంట నీళ్ళు వచ్చి. ఎవరైనా పాశవాకిలు ఊడ్చుకున్నా వర్షం పడుతుంది బేరీ నువ్వు అటెండ్ వెళ్ళి ఇట్లా కూర్చో, కట్ అవుతుంది. లేచి నీళ్లు చల్లుకొని ఊడ్చుకొని నీళ్లు చల్లుకొని ముగ్గేసుకోవాలి. వర్షంలో వర్షం కాదు, పిడుగులు పడ్డా మేము అట్లనే చేసేది. ఊడిస్తుంటే వాకిలంతా తడిసిపోతుంది, నేను కూడా తడిసిపోతా. మళ్ళీ నీళ్లు తెచ్చి నీళ్లు పోసి వర్షం పడుతుంది కదమ్మా, మళ్ళీ వర్షం మళ్ళీ ముగ్గేయాలి. ముగ్గేసిన 2 minutes కి నీళ్ళు పోతాయి కదా, నువ్వు ముగ్గేలే ఉంటుంది. వర్షం పడ్డాక కూడా ఏం నీళ్ళు పోసి కడుగుతామమ్మా. వర్షం దేవుడి నీళ్ళు దేవుడియే, మనం ఒక చెంబు చల్లుకుంటే అదే ఈరోజు చల్లినాము అన్నట్టు ఉంటుంది. అట్లా అనమాట, అట్లా ఉంటుంది అత్తమ్మ. పొద్దున్నే ఎన్ని మారినా నేను తెలుసా ఇప్పుడు. ఇంకోటి మెయిన్ విషయం, బెడ్షీట్లు, కవర్లు, ఈ కర్టన్స్ అన్నీ ఉతికేదాన్ని. శుక్రవారం వస్తే బేస్తారం రోజంతా అదే పని. పండగలు వస్తే ఇంక ఇప్పుడు ఏం చేయాలి, కడగనే కడగరు, ఏందో తుడుస్తారు, ఆ తుడిచిందే తుడుస్తారు, ఏం లాభం, ఆ మురికంతా అట్లనే ఉంటుంది. అది కాదు మెయిన్ మా ఇంట్లో రోజు పొద్దున అయ్యేది ఏంటంటే యశు చెప్తాయి, నాకు మైక్ కావాలి, ఐ నీడ్ మైక్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే రోజు పొద్దున్నే మా హస్బెండ్ 7 to 8 జిమ్కి వెళ్తారు. అదే ఆయన జిమ్ టైం అనమాట. 8 o'clock వచ్చేసరికి అత్తమ్మ మంచిగా రెడీ అయ్యి దేవుని రూమ్లో మొత్తం అన్నీ తీస్తుంది.
ఒకవేళ అత్తమ్మ పాపం రెడీ అవ్వలేదు, కొంచెం స్నానం చేయలేదు, లేట్ అవుతుందని నేను స్నానం చేసి దేవుడి రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ నేను ఫ్లవర్స్ పెట్టిన అనుకో, ఇక అంతే గుల్లుతూనే ఉంటుంది. ఈ దేవుడికి పువ్వు పైన పెట్టకూడదు, ఈ దేవుడికి పువ్వు కింద పెట్టాలి, ఈ దేవుడికి పువ్వు కవర్ కాలేదు, ఈ దేవుడికి చామంతి పూలు పెట్టొద్దు, ఈ దేవుడికి రోజ్ ఫ్లవర్ పెట్టాలి, ఇక్కడ తామర పువ్వు పెట్టాలి, ఈ దీపంని నువ్వు ఇటు జరిపినో, ఆ దీపంని నువ్వు అటు జరిపినో. ఓ అమ్మా, మీరు సగం పెడతారు, సగం పెట్టారు. మరి ఒక 2 రోజులు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నేను ఒక 10 నిమిషాలు అవి పువ్వులు పెడితే మా అత్తమ్మ అర్ధగంట పురుగుతుంది. ఎందుకు వచ్చిన లొల్లి రా నాయన అని చెప్పి నేను మా అత్తమ్మ ఏ పువ్వులు పెడితే ఆ పువ్వుల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. మళ్ళీ పోనీ పువ్వులు పెట్టనిస్తలేదు కదా అని పువ్వులు తీసేసింది అనుకోండి, పువ్వులు తీసిన దానివి మళ్ళీ ఈ టబ్బులు వేయాలి, ఇది ఈ టబ్బులు వేయద్దు, ఇది ఈ చెట్టుకి వేయాలి, అది ఆ చెట్టుకి వేయద్దు. సరే అని చెప్పి ఎట్లా వేస్తావమ్మా నువ్వు? సరే అని చెప్పి పువ్వులు ఒక దగ్గర వేసి ఉప్పు ఒక దగ్గర వేసి ఉప్పు నువ్వు ఈ చెట్టుకి వేయాలి, ఆ చెట్టుకి వేయద్దు. పుల్లి నవ్వుకుంటాం, ఫన్ ఉంటుంది అత్తమ్మతో. అంటే చెట్లకు కూడా ఈ పువ్వులు ఎరువు ఆ పువ్వులు ఎరువు అని తెలుస్తుందా అమ్మ? ఒక కాడ వేయాలి, పిల్లలు మూత్రాలు అది ఇది గలీజ్ పడని కాడే వేసుకోవాలి. దేవుడికి పెట్టినవి తీసుకుపోయి ఎట్లా పడితే అట్లనే వారేస్తారా? ఇదంతా మనదే కదా, ఎవరు నీట్గా ఉంటుంది, ఎవరు ఏం చేస్తారు చెప్పు, అట్లా ఉంటుంది అనమాట. అంతగానం పూలు ఆ ఇంట్లో వేసుకుంటే ఈగలు దోమలు ఎంత గలీజ్గా ఉంటుంది. బయట వేసుకోవాలి. రోజు పొద్దునే మా ఆయనకి అత్తమ్మకి ఇద్దరికి నడుస్తుంటే నేను అసలు ఆ ఇరాక్లకు కూడా పోను, అసలు వాళ్ళిద్దరి జోలికి మచ్చలు అనుకుంటుంటారు, చేసుకుంటుంటారు అనమాట. అయితే ఇలాంటివన్నీ చదువుకున్న తర్వాత నా బట్టలు అరేంజ్ చేసుకోవడానికి అసలు బీరువాలు సరిపోవు. ఈ బ్యాగ్స్ అయితే మాధవి గారి దగ్గర అసలు సుఖం అండి. మీరు కూడా తెచ్చుకోండి. 550 రూపీస్ ఈచ్ అనమాట. చాలా పడతాయి కదా యష్లు. అదిగో డ్రెస్, ఈ డ్రెస్ నేను ఇలా పెట్టి కుట్టించుకున్నాను నెక్. యశు అలా కుట్టించుకున్నా. యశు మనం ఇల్లు కొనుక్కుంటే ఓన్లీ మన బట్టలు పెట్టుకోవడానికి, అమ్మ ఈసారి ఇల్లు కొనుక్కుంటే పెద్ద ఇల్లు కొనుక్కుంటే నాకంటే ఎందుకు వచ్చింది, ఒక ఇల్లు మొత్తం మీకే ఇచ్చేస్తాం. అమ్మా అందరం కలిసి అనుకున్నాం కదా, మొన్న ఎవరితో మాట్లాడుకున్నాం పాపయ్యతో కదా, ఏమనుకున్నామో తెలుసా, అందరం కలిసి చందాలు వేసుకున్నాం. మేము ఒకటి అనుకున్నాం ఏంటంటే, నేను పాపాయ్ యశు చిన్న అంటే నలుగురమో ఏదో అందరం కలిసి, పాపాయే దిలీప్ వాళ్ళ మిస్ అమ్మ, దిలీప్ వాళ్ళ సిస్టర్ అనమాట. సో వాళ్ళ చెల్లి కూడా నాలానే బట్టలు పిచ్చిదమ్మా, ఎన్ని కొనుక్కుంటుందంటే ఎక్కడికైనా పోతే కొత్త డ్రెస్ వేసుకోవాలి. అయితే వాళ్ళ ఇంట్లో రోజు వాళ్ళ ఆయన తిడుతుండంట, ఏంది బట్టలు ఏంది, లెక్కేంది, నువ్వేంది అని. అంటే ఇక మాకు మా వల్ల అయితేలే, ఇక మేము ఆ టెన్షన్ తట్టుకోలేక అందరం కలిసి కొన్ని డబ్బులు వేసుకొని ఒక ఇల్లు రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నాం అమ్మ. చిన్నెవరు మరి? వాళ్ళకి ఎక్కువ ర్యాక్స్ అన్నమాట. చిన్న అంటే వాణి ప్రిటీ ఉమెన్ సలూన్ వాణి ఉంది కదా. అగో మా అల్లుడు వస్తుండు, మా అల్లుడు కూడా పార్ట్నర్ అవుతాడేమో చూసుకో. ఒరే వీళ్ళు బట్టలు కొని ఇల్లు కొని బట్టలు పెట్టుకుంటారంటరా, నువ్వు కూడా పార్ట్నర్ అవుతావా? ఇక్కడ రైట్ కూర్చోదా, మీ ఆవిడకు ఒక రూమ్ కొనిస్తావా? ఇల్లు కొని బట్టలు పెట్టుకుంటా. ఆడ కెమెరా ఉంది, నువ్వు మళ్ళీ కట్ అయిపోతా కూర్చో. నువ్వు కూడా మడత పెడతావా రా బట్టలు? ఇప్పుడు మళ్ళీ మడతేస్తాడు. 3 రోజుల నుంచి బట్టలు అట్లనే పెట్టినా, అవి కూడా తీసుకొచ్చి మట్ట పెట్టాలి. నాది కూడా మంట పెట్టా, నువ్వే మంట పెడతావు. మస్తు పెడతావు. అసలు సెంట్ ఎంత సెంట్ కొట్టుకున్నావురా నాయన. ఇంట్లో సెంట్ బాటిల్ ఉందా, అయిపోయిందా? మొన్న దుబాయ్ పోయినా కదా, కాదు మొన్న దుబాయ్ పోయినా కదా, ఆడ తెచ్చిన సెంట్. నీ అలవాటే నా పెద్ద మనమనికి వచ్చి నువ్వు అంటే కొట్టుకుంటున్నాడు. ఉంటుంది మళ్ళా పుస్స. అయితే మేము అందరం కలిసి ఇంత డబ్బులు వేసుకొని ఒక ఇల్లు రెంట్కి తీసుకొని అందరు బట్టలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూము అసలు బట్టలు పెట్టేసుకుంటే మాకు అసలు ఏ లొల్లు ఉండదని మేము డిసైడ్ అయినాం. రెంట్ కాదు, రెంట్ అయితే నెలకు కట్టాలి. ఒకటి మొత్తానికే కొనుక్కోండి ఒక ఆడ సిటీలో, అక్కడిదక్కడే తయారైపోవచ్చు, అక్కడిదక్కడనే ఉండొచ్చు, అవసరమైతే వండుకొని తినొచ్చు మీకు ఇష్టమేని. సూపర్. మీ భర్తలకు 2 రోజులకు ఒకసారి వచ్చి కనబడితే చాలు, వాడిది వాడు వండుకుంటాడు, తింటాడు, పంటాడు. అదేంటో చెప్పు, తాళాలకి నడిపించుకుంటా అన్ని బట్టలు అమ్ముకొస్తావా చెప్పు, రెంట్కి ఇచ్చేస్తా. అమ్మకరా, ఇంకోసారి అట్లా పెట్టారు ఇక. అవును, పోయి తాళం తీసి ఒక్కటి కూడా ఉండదేమో. అమ్మ లేని అలవాట్లు లేని ఐడియాలు అన్నీ ఇస్తావు అమ్మ నువ్వు.
దాల్ పప్పు ఇంకా అయిపోయింది. ఈయన వచ్చిందంటే మొత్తం సెటైల్ ఉంటాయి వద్దు ఇంకా. ఇవన్నీ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? జిల్ జిల్ జిగల్ జిగై ఏదే ఈ వీడియో బట్టలంట గోల్డ్ కలర్ గెలుస్తుందా వెండి కనబడుతుందా? కూసురుడు ఏంది? అంటే ఎక్కడ షాపింగ్ చేస్తాం అలాంటి పరిస్థితి ఏది కానీ ఆలోచిస్తున్నావా? 4 మెల్లగా తీసుకొని పో, మీ ఆవిడకి ఏం కాదు. దాని ఏం తక్కువ లేవు ఇంట్లో. శ్రీజయ్ బట్టలు తక్కువ ఉంటాయా? ఎవరి బట్టలు అలాగుంటాయి. అందరు అట్లా కనిపించరమ్మా, నేను కెమెరా ముందు కనిపిస్తా కాబట్టి నేను అందరికి అట్లా అలసైపోయాను కానీ అందరికి ఉంటాయి. ఎవరికి ఏం అలసేవాళ్ళు అందుకే నేను బట్టలునే అంటే అందరి ఇంట్లో ఉండే. ఏ వైఫ్కి తక్కువ ఉంటాయి చెప్పు? హస్బెండ్కి ఒక్క సెల్ఫ్ ఇస్తారు, మిగతా అన్ని మాయే. నీకు మాకు 2 చీరలు ఉంటే చాలు, ఒకటి ఉత్క ఒకటి గట్ట, ఒకటి ఉత్క ఒకటి గట్ట. ఆ సెల్ ఫోన్ ఇస్తుందో లేదు ఏంట్రా వాళ్ళ ఆయనకు ఆ సెల్ ఫోన్ ఇస్తుందో లేదో అడగట్టు. ఆ సెల్ఫా అన్ని దానికి దాని కొడుకే కావాలి. ఆయన నా మూలకేడ నెడుతుండ్రో బాత్రూమ్ లా, అయ్యో అందుకే బాగా ఉన్నాడు. కాదు, మేము అంతకుముందు జిమ్కి వెళ్ళే వాళ్ళం అనమాట. అక్కడ ఫుల్ వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళం. మేము ఇద్దరం గోల్డ్ మెడల్ వచ్చింది మాకు, వెయిట్ లిఫ్టింగ్ మా ఇద్దరికి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత దీనికి వెయిట్ లిఫ్ట్ చేయడం బాగా అలవాటు అయిపోయింది. 150 kgs ఈజీగా లేపుతుండే. ఆయన ఎత్తుకొని ఎత్తేస్తుందా? పోరే బాప్రే, అందుకే నా పాపమైన బక్కగా ఉంటున్నాడు. ఎందుకు అనుకున్న సంతోష్. ఎత్తుకుంటా లేదా? ఎత్తుకుంటే అత్తమ్మ ముందు చెప్తావా? ఎత్తుకుంటే అని అంటే ఎత్తుకుంది, ఎత్తేసింది కూడా ఆల్రెడీ. ప్రూఫ్ నువ్వే చెప్తున్నావు, ఎవరు చెప్పట్లేదు. అమ్మ నిన్ను కూడా ఎత్తుకుంటా మరి ఈజీగా. వద్దులే బాబు, ఎత్తేస్తున్నాడు మిరుగుతుంది, నేను ఎక్కడ పోయేది. మళ్ళా చేయలేక నన్ను తిడతారు, ఎందుకేమొద్దు. మీరందరూ బాగా నవ్వుకుంటున్నారా, ఆపుకుంటున్నారా? ఇట్లనే నడుస్తుండే. నడుగురా లోపల బట్టలు చదువు. బాయ్ 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 బాయ్, మళ్ళీ కలుద్దాం. సభకి నమస్కారం.